అనేక పోరాటాలు చేశాము, అనేక బలిదానాలు చేశాము, సకల జనుల సమ్మె చేశాము. వీరు వారనకుండా ప్రతి తెలంగాణ బిడ్డ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాలుగా కుటుంబ పాలనతో, అహంకారపూరిత పాలనతో, అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనతో విసిగిపోవడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్రంలో మార్పు రావాలని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. సరిగ్గా ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ఏ అంశాలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు చెప్పిందో అంశాలపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 66 గ్యారెంటీలు మరి అనేక రకాలుగా 420 హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు, ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు మనం వేస్తూ ఉన్నాను, గతంలో ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాలా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల. టీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే, రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే.